పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిప్స్, ఆయన లేవనెత్తును అని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యస్థితి సభ సామాన్య 4వ ఆదివారంను కొనియాడుతున్నది. ఈనాటి పట్టణాలు ముఖ్యంగా ఈనాటి శుభవార్తలో మనం యేసు ప్రభు చేసినటువంటి పర్వత ప్రసంగాన్ని మనం ధ్యానించబోతున్నాం, పరిశీలించబోతున్నాం. ఈ పర్వత ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఎంతగానో కదిలించింది, ప్రేరేపించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది ఈ పర్వత ప్రసంగాన్ని ధ్యానించి ఉన్నారు, పరిశీలించి ఉన్నారు. ఒక్కొక్క భాగ్యాన్ని తమ జీవితాలకు అన్వయించుకోవడానికి, దాన్ని జీవించటానికి, దాన్ని బ్రతకటానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. అందులో చాలామంది సఫలీకృతులయ్యారు. కనుక ఈనాడు మనం ప్రత్యేకముగా ఈ 8 భాగ్యాలను, ఈ దొడ్డ భాగ్యాలను, అష్టభాగ్యాలను మనం ధ్యానిస్తూ ఒక్కొక్క భాగ్యాన్ని ఒక్కొక్క జీవితానికి అన్వయింప చేద్దాం. తద్వారా మనము కూడా ఏ ఒక్కొక్క భాగ్యాన్ని తీసుకున్నా, ఏ ఒక్క భాగ్యం ప్రకారం మనం జీవించినా మన జీవితము ధన్యమవుతుందన్న సత్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈనాడు మొదటి భాగ్యం, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. ఈ వాక్యాన్ని తన జీవితంగా మార్చుకున్నాడు పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారు. చాలా ధనవంతమైన కుటుంబం, విచ్చలవిడి జీవితం, సౌకర్యాలకు ఏమీ కొరత లేనటువంటి జీవితం, పేరు ప్రఖ్యాతుల కోసం జీవించాడు. సుఖాల కోసం, సుఖభోగాల కోసము పరుగులెత్తినటువంటి వ్యక్తి, పేరు ప్రతిష్టల కోసము పరుగులెత్తినటువంటి వ్యక్తి, విందులు వినోదాల కోసము అరులు చాచినటువంటి వ్యక్తి. ఇటువంటి ఆనందాలతో జీవిస్తున్న వ్యక్తికి దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా ఆ దేవుని అవసరమే అతని జీవితంలో ఇసుమంతైనా కనిపించలేదు. కనుక ఆయన ఒకసారి యుద్ధము చేసినప్పుడు ఆయన నెలల తరబడి జైలు జీవితాన్ని గడపటం జరిగింది. యుద్ధం వల్ల ఆయన నెలల తరబడి జైలు జీవితం గడపటం జరిగింది. కనుక ఆ జైలు జీవితంలో ఆయనకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైనటువంటి ప్రశ్నలు అతని జీవితంలో అతనికి సంధించబడ్డాయి. ఏమిటది? ఇదేనా జీవితం? నాకెంత ధనం ఉంది, నాకెంత సౌకర్యాలు ఉన్నాయి, నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాను, కానీ నా జీవితంలో ఆనందం లేదే, ఎందుకు నాకు ఈ ఆనందం లేదు అని ఆయన్ను ఆలోచింపజేసిందే. అనేకమైన పుస్తకాలు చదివాడు, దేవుని వైపు తన మనస్సు తిరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఇక అతడు మార్పు చెందటం ప్రారంభించాడు. దేవుని ఆలింగనం చేసుకున్నాడు, దారిద్ర్యాన్ని అవలంబించాడు, తండ్రి యొక్క సిద్ధాంతాలు, తండ్రి యొక్క ఆలోచనలు వ్యతిరేకించాడు. కట్టుకున్న బట్టలు కూడా వదిలిపెట్టేసి దారిద్ర్యాన్ని, పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నాడు. పేదలను ప్రేమించాడు, రోగుల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనపరిచాడు, వీధుల్లో జీవించాడు. అలాంటి ఈ వ్యక్తి దారిద్ర్యాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత అతని హృదయము ఆనందంతో నిండిపోయింది. డబ్బు ఉన్నప్పుడు ఇదేనా ఆనందం, ఇదేనా జీవితం అన్నాడు. కానీ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత అతని హృదయము ఆనందముతో నిండిపోయింది. ఆయన అంటేవాడు, ఏమీ లేనివాడే దేవునితో అన్నీ కలవటువంటి వాడు. కనుక దేవుడే నా సర్వం సకలము అని భావించాడు. కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి, సకలం ఉన్నాయి, ప్రతి ఆనందం ఉంది అని చెప్పేసి తన యొక్క జీవితం ద్వారా నిరూపించాడు పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, ఈ లోక విషయమున పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకు తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎంచుకొనెను. పేదలకు, దేవుని విషయమున, దైవరాజ్య విషయమున, విశ్వాస విషయమున పేదలకు మీరు ధన్యులు అన్నటువంటి మాట పునీత అసిసిపురి యొక్క ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితంలో 100% సార్థకమైంది. ప్రియమైన సోదరులారా, దానికి బదులుగా ధనమే జీవితముగా, భాగ్యమే, ఈ లోక భాగ్యాలు, భోగభాగ్యాలే జీవితముగా, ఈ లోక ఆనందాలే, అంతస్తులే జీవితముగా, ధనాన్ని కూడబెట్టుకోవటమే జీవితముగా జీవించేటట్టు వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు. పేదలకు మీరు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది.
ఆత్మగత విషయములో, పరలోక జీవిత విషయములో, ఆత్మీయ జీవిత విషయములో పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీదే అని పలుకుతున్నాడు. లుకా శుభవార్త 12:21 దానికి బదులుగా తమ కొరకు ధనము కూడబెట్టుకుంటున్నారు. తమ శరీరాల కోసం, తమ సుఖాల కోసం, ఈ లోకానందాల కోసం, ఈ లోక భోగభాగ్యాల కోసము ధనాన్ని కూడబెట్టుకుంటున్నవారు దేవుని దృష్టిలో ఎంత మాత్రము భాగ్యవంతులు కారు అని నేటి మొదటి వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇక రెండవ అష్టభాగ్యములో రెండవది, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఒకసారి మనకు అగస్టిన్ గారి యొక్క జీవితం చూస్తే అతని యొక్క విలాసమైన జీవితం, తప్పుడు బోధలు, భోగభాగ్యాలు, విందులు, వినోదాలు, వ్యభిచారం, మోహము, కాము, మత మత్సర్యాలతో పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతని కొరకు, భర్త కొరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది పునీత మోనికమ్మ. పునీత మోనికమ్మ అతని యొక్క జీవితాన్ని చూసి కానీ, తన యొక్క భర్త యొక్క జీవితాన్ని చూసి కానీ ఎంత మాత్రము నీరసం కానీ, నిరుత్సాహం కానీ, నిరాశ కానీ పడలేదు. దానికి బదులుగా ఆమె ఎప్పుడు కూడా దేవుణ్ణి అంగలార్చుతూ ప్రార్థించింది, ఏడ్చింది, ప్రార్థించింది. ఎంత మాత్రము దేవుని విడిచిపెట్టలేదు. ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా కన్నిటి లెక్క పెడతాడని అలాంటి గొప్ప మనసుతో, విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగింది పునీత మోనికమ్మ గారు. ఆమె యొక్క ప్రార్థన జీవితం, ఆమె యొక్క వేదనను, ఆమె కన్నీటిని దేవుడు ఆలకించాడు. 18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, శోకతప్త హృదయముతో తన కొడుకు కోసము, తన యొక్క భర్త కోసము అంగలాచుచు ప్రార్థించినటువంటి మోనికమ్మ యొక్క జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. కొడుకు మార్పు చెందాడు, కొడుకు యొక్క భర్త మార్పు చెందాడు. ఆ మార్పు ద్వారా, ఆ మార్పును చూసి, ఆ గొప్ప అంతస్తులకు పిలవబడినటువంటి అతని యొక్క కొడుకు యొక్క జీవితాన్ని చూసి ఆమె సమాధానముతో మరణించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, యెషయా గ్రంథము 57:18 సెలవిస్తుంది, పరితపించు వారికి ఓదార్పును నీవు దయచేయదువు, వారి కన్నీటిని నీవు లెక్క పెడతావు, వారికి దయచేస్తావు కనుక వారికి ఓదార్పునిస్తావు. ఈ లోకములో వారికి ఎడబాటు ఉండదు, వారు ఎడబాసిపోరు, దిక్కులేని వారికి అనాథలుగా ఉండరు. కనుక నీ శోకతప్త హృదయాలకు నువ్వు ఓదార్పునిస్తావు, ధైర్యాన్ని ఇస్తావు, వారి జీవితాలకు అర్థాన్ని, పరమార్థాన్ని దయచేస్తావు అన్నటువంటి మాట ఈ యొక్క మోనికమ్మ యొక్క జీవితంలో నెరవేరింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇర్మియా గ్రంథం 31:13 చెప్తుంది, సెలవిస్తూ ఉంది, నేను వారి శోకమును, వారి యొక్క దుఃఖమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పును దయచేయుదును, వారికి ఆనంద బాష్పాలు దయచేస్తాను, నాట్యముగా మారుస్తాను, ఆనందముతో గెంతులు వేయుదురు, కన్నీటితో వెదపెట్టువారు ఆనందముతో కోత కోయుదురు అన్నటువంటి ప్రభు యొక్క మాటలు యొక్క మోనికమ్మ యొక్క జీవితంలో స్పష్టముగా నెరవేరింది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక మూడవ అష్టభాగ్యం, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఈ భాగ్యాన్ని కనుక మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ప్రముఖుడైనటువంటి మన యొక్క మహాత్ముడైనటువంటి గాంధీ గారి కనుక మనం అన్వయింప చేస్తున్నట్టయితే ఈ యొక్క వాక్యము స్పష్టముగా అతనికి అవగతమవుతుంది, అతనికి అన్వయించబడుతుంది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుతారు. ఈ గాంధీ ఎంచుకున్నటువంటి మార్గం అహింసా మార్గం. హింసాపాతము ద్వారా ఏది సాధించలేమని వినయముతో త్యాగానికి సిద్ధమయ్యాడు. అహింసను ఎంచుకుని ఉన్నాడు, సత్యాగ్రహాన్ని ఎంచుకుని ఉన్నాడు, త్యాగ జీవితానికి ఎంచుకున్నాడు. అతను ఎంచుకున్నటువంటి ఈ మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చాడు. కనుక ఎక్కడ మిడిసిపాటు కానీ, గర్వం కానీ, అహంకారం కానీ అతను జీవితంలో ఎచ్చట ప్రదర్శించలేదు. అహింసను, త్యాగాన్ని, వినయాన్ని, విధేయతను, వినమ్రతను నమ్ముకొని ఉన్నాడు. కనుక అట్టి జీవితానికి దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. కనుక సిరాపత్రేసు జ్ఞాన గ్రంథం 3:17-20 మనం చూసినట్టయితే, నీవు చేయు పనులన్నింటిలోనూ వినయముతో చేయి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా వినయముతో చేయము.
వినయము గలవారు నిరాడంబరంగా జీవిస్తారు. అదేవిధముగా వినమ్రులు గొప్ప గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందలు అవమానాలు వచ్చినప్పుడు వారు మానసిక స్థితి కానీ, వారి శారీరక స్థితి కానీ, వారికి ఎటువంటి ఆందోళన గురికారు. సమతుల్యతను పాటిస్తారు, జీవిస్తారు వినమ్రులు. కనుక ఈ గొప్ప వచనము యొక్క గాంధీ గారి యొక్క జీవితానికి 100% అన్వయించబడుతుంది. కనుక ఆశయసిద్ధితో కలిగి జీవించారు, గొప్ప ఆశయం కలిగి జీవించారు. మధ్యలో అనేక అవాంతరాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం కృంగిపోకుండా వచ్చిన వాటన్నిటినీ కూడా చక్కగా వాటిని ఎదుర్కొని ఉన్నాడు, చక్కగా వాటిని బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాడు. సమతుల్యతను పాటించి జీవిస్తారు వినమ్రులు అంటుంది. అదేవిధముగా సంఖ్యాకాండము 12 సెలవిస్తుంది, భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహావినయవంతుడు అని మోషే గురించి చక్కగా స్పష్టపరుస్తుంది. మానవ జాతి అంతటిలో మోషే మహావినయవంతుడు. అదేవిధముగా బప్తిస్మ యోహాను గురించి యేసుప్రభు పలికాడు. యోహాను సువార్త 13:14-15 వినయానికి మారు పేరు బప్తిస్మ యోహాన్. కనుక మనుషులందరిలో స్నాపకుడు యోహాన్ వంటి వాడు పుట్టలేదు. వినమ్రుడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను ఆయన స్వరాన్ని, ఎడారులెలుగెత్తు స్వరాన్ని, ఆయన మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చాను, ఆయన పాదరక్ష నిప్పుటకు యోగ్యుడను కాను అని తన వినమ్రతను, తన దీనతను ప్రదర్శించాడు బప్తిస్మ యోహాను. అదేవిధముగా ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11:29 తనను గురించి స్పష్టంగా పలుకుతున్నాడు, తన గురించి నేర్చుకోమంటున్నాడు. సాధుశీలుడును వినమ్ర హృదయుడునైన నా నుండి మీరు నేర్చుకోండి. గొర్రె పిల్లవలే, వదకు తేబడి గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉండెను. ఉన్ని కత్తిరించుతున్నాను, జుట్టు లాగుతున్నాను, గడ్డ లాగుతున్నాను, విప్పై మోదుతున్నాను, ఆయన పల్లెత్తి మాటైనను మాట్లాడలేదు. కనుక సాధుశీలుడును వినమ్ర హృదయుడైన నా నుండి మీరు నేర్చుకోండి అని ప్రభువే స్వయముగా తనను చూచి నేర్చుకొని వినమ్రతకు మారుపేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దీన నరరూపము ధరించి మరణం వరకును, శిలువ మరణం వరకును విధేయించాను. అందుకే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంలో లేవనెత్తాడు. పరలోక భూలోక పాతాళలోకం అన్నిటికంటే ఘనమైన నామాన్ని ఇచ్చాడు. ప్రతి నాలుక యేసు అని పలకాలి, ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించాలి. ఆయన దీనత్వానికి, ఆయన వినమ్రతకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థానం ప్రియమైన సహోదరి సోదరులారా. ఇక నాలుగవ అష్టభాగ్యాన్ని ధ్యానం చేద్దాం. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడతారు. నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసము పాటుపడేవారు, ఆకలితో ఉన్నటువంటి వారు, దేవుని చిత్తమే, దేవుని యొక్క ప్రణాళిక పరమావధిగా జీవించేటటువంటి వారు, లోక లక్షణార్థం, లోక కళ్యాణార్థం, లోకాన్ని స్వతంత్రం చేయటం కోసము, లోకాన్ని విడిపించే నిమిత్తము, అది బానిసత్వం కావచ్చు, పేదరికం కావచ్చు, ఇంకేది అసత్యం కావచ్చు, అవినీతి కావచ్చు, చీకటి కావచ్చు, ఈ దుర్గుణాల నుండి, ఈ దురభ్యాసాల నుండి, ఈ బానిసత్వాల నుండి విడిపించడానికి ఆకలితో జీవించేటటువంటి వారు, ఈ నీతి, న్యాయం, ధర్మం కోసం పోరాడేటువంటి వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. విల్బర్ ఫోర్స్ అనేటువంటి ఈ బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు మొదట అతని యొక్క జీవితం భయంకరంగా ఉండేది. సుఖ జీవితాన్ని జీవించాడు, ఈ యొక్క అంగు ఆర్భాటాలతో జీవించాడు. అలాంటి వ్యక్తి మార్పు చెందిన తర్వాత దేవుని సేవే పరమావధిగా, అదేవిధముగా బానిస నిర్మూలన చేయటమే తన యొక్క లక్ష్యముగా, తన ఆశయముగా పెట్టుకొని జీవించాడు ఈ విల్బర్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి. ఈ బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు 20 సంవత్సరాల పాటు పోరాటం చేశాడు. ఈ పోరాటములో ఎన్నో అవమానాలు, ఎన్నో దిగ్భ్రాంతికరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అన్నిటినీ భరించాడు, సహించాడు, ఎన్నో ఓటములు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు. చివరికి తన మరణానికి 3 రోజుల ముందు ఈ బానిస వ్యవస్థ రద్దు చట్టాన్ని ఆమోదింపచేశాడు. తన మరణానికి ముందుగా ఆ సంతృప్తిని పొందుకున్నాడు. ఆ యొక్క బానిస వ్యవస్థను రూపుమాపటానికి దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన కఠోర శ్రమను పొంది ఉన్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా. కనుక
ప్రభు కూడా యోహాను సువార్త 4:34 ఉంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్త నెరవేర్చటమే నా ఆహారము, నా పని, నా సంకల్పం అంటున్నాడు. ఇందు నిమిత్తం వచ్చాను, దీనికోసమే వచ్చాను. ఇదే దేవుని ఈ చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణము చేయటానికే, రద్దు చేయడానికి రాలేదు. నేను సంపూర్ణం చేయటానికే, కొనసాగించటానికే, పరిపూర్తి చేయటానికే వచ్చాను. ఇందు నిమిత్తం వచ్చాను. ఇదే నా ఆహారము, ఇదే నా పని అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 5వ అష్టభాగ్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు అని వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క భాగ్యాన్ని మనము పునీత మదర్ తెరీసా గారికి చక్కగా అన్వయింపచేసుకోవచ్చు. దేవుని యొక్క పిలుపును పొందుకున్నది. అ కాల్ విత్ ఇన్ ఎ కాల్ అంటే పేదల్లో అత్యంత పేదలను సేవించు అన్నటువంటి పిలుపును, ఆ దైవ స్వరాన్ని ఆమె ఎంచుకున్న తర్వాత, అందుకున్న తర్వాత ఆమె పేదరికముతో సర్వస్వం వదిలిపెట్టి ఒంటరిగా తన యొక్క సేవను ప్రారంభించింది. మురికి వాడల్లో, కలకత్తా మురికి వీధుల్లో ఆమె తన యొక్క సేవను ప్రారంభించింది. భయంకరమైన దుర్భర పరిస్థితులు, కుష్ఠరోగులు, అనాథలు, విధవరాన్లు, ముసలి వాళ్ళు అందరికి కూడా ఆమె సేవలు చేసింది. గాయాలు కట్టింది. మంచి మరణం పొందుకునేలాగున వారికి సేవలు చేసింది, పరిచర్యలు చేసింది. ప్రపంచానికే గొప్ప సంకేతాన్ని, గొప్ప సందేశాన్ని అందించింది పునీత మదర్ తెరీసా గారు. కనుక ప్రేమకు ప్రతిరూపం, దయకు ప్రతిరూపం, జాలికి ప్రతిరూపము ఈమె మదర్ తెరీసా. అందుకే ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 25:40 అంటున్నాడు, ఈ నా సోదరులో అత్యల్పుడైన ఏ వ్యక్తికి ఇవి మీరు చేసినా నాకు చేసినట్లే. కనుక ఆమెను అనేక మంది ప్రశ్నించినప్పుడు ఆమె పలికింది ఇదే. నేను ఒక విలేకరు అడిగినప్పుడు, నేను కోట్లు ఇచ్చినా ఈ పని చేయను అన్నప్పుడు ఆ తల్లి కూడా చెప్పింది, నేను కూడా నాకు ₹1,00,00,000 ఇచ్చి నేను చేయలేను, నా ప్రభువుకే చేస్తున్నాను, నా ప్రభునే సేవిస్తున్నాను. కనుక ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి సేవ చేసినా, దయ చూపినా నాకు చూపినట్లే, నాకు ఇచ్చినట్లే అన్నటువంటి మాటలు ఈమె జీవితంలో, మదర్ తెరీసా యొక్క జీవితంలో స్పష్టముగా 100% సార్థకమై ఉన్నాయి. లూకా సువార్తలో 6:38 మనం చూసినట్లయితే, పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు, పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును, కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును, మీరే కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకును కొలవబడును. నీవు దయను, నీతిని, న్యాయమును, ధర్మమును, మంచితనము పంచితే అదే నీకు 100% నిండు కొలమానంతో కుదించి అది మీ పొర్లిపో కొలమానముతో వస్తుంది. కనుక ఏ కొలతో కనుక దయామయులు ధన్యులు, వారు దయని పొందుతారు. ఈ లోకములో అణగారిన వారి కోసం, ఈ లోకములో సమాజము చేత, సంఘముల చేత చిత్కరించబడిన వారి కోసం, వెలివేయబడిన వారి కోసము, మురికివాడలు ఉన్న వారి కోసము, ఏ ప్రేమ దయ నోచుకున్నటువంటి వారి జీవితాలకు, తిండి బట్టలు నోచుకునే జీవితాలకు ఈ తల్లి తన యొక్క దయను, ప్రేమను, క్రీస్తు దయను, క్రీస్తును వారిలో గుర్తించింది. వారికి క్రీస్తు యొక్క ప్రేమను అందించింది, క్రీస్తు యొక్క దయను, క్రీస్తు యొక్క మంచితనాన్ని ఆమె పంచింది. కనుక దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. ఇక 6వ భాగ్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించెదరు. కనుక ఈ అష్టభాగ్యాన్ని మనము ప్రవక్త అయినటువంటి దానియేలుకు అన్వయింపచేసినట్లయితే, దానియేలు జీవితం బహు దుర్బలముగా కొనసాగింది. బందీ అయ్యాడు, బాబిలోనియా ప్రవాసమునికి తీసుకురాబడ్డాడు, విశ్వాస పరీక్షలు, రాజభోజనాన్ని తిరస్కరించాడు, ప్రార్థనను మాత్రము ఆయన ఆపలేదు. అతని ప్రార్థన వలన, అతని విశ్వాసం వలన సింహాలు నోళ్ళు తెరవలేదు. ప్రియమైన సోదరులారా, సంకట పరిస్థితి ఎదుర్కొన్నాడు, ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యలో కూడా అతని హృదయము శుద్ధిగా ఉంది, దేవుని కొరకు ఆరాటపడుచున్నది, దేవుని కొరకు దహింపుతో ఉన్నది. కనుక ఎక్కడ లొంగిపోలేదు.
భోజనం కోసం లొంగిపోలేదు, లేక సింహాలను చూసి కానీ, లేకపోతే అతనికి పెట్టినటువంటి పరీక్షలలో ఏమాత్రము కూడా ఆయన వెనుకంచ వేయలేదు. కనుక హృదయం దేవుని కోసము తప్పిస్తూ ఉంది, హృదయము దేవుని కోసము ఆరాటపడుతూ ఉంది, నిర్మలముగా ఉంది. ఎటువంటి ఆఫర్లకు కానీ, ఇచ్చేటటువంటి ఏ విషయాలకు కానీ అతడు లొంగిపోలేదు, ఏ ఆఫర్లకు లొంగిపోలేదు. కనుక హృదయం శుద్ధిగా ఉంది, నిర్మలముగా ఉంది దానియేలు యొక్క జీవితం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 మనం చూసినట్లయితే, మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని చెప్పుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొనుచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకున్నట్లే. అనాథలను, విధవలను వారి కష్టములో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునయే పితయగు దేవుని దృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవభక్తి. కనుక లోకపరమైనవి ఏ ఆఫర్లు ఎటువంటి కూడా లొంగిపోలేదు. శరీర సంబంధమైనటువంటి ఏ తీపికి కానీ, ప్రాణప్రదమైనటువంటిది, ప్రాణ తీపికి సంబంధించినటువంటి కానీ దేనికి కూడా లొంగిపోలేదు. మా లోక మాలిన్యము ఏమాత్రము అంటకుండా చూచుకున్నాడు దానియేలు. కనుక అతని యొక్క జీవితం, అతని యొక్క హృదయం దేవుని కొరకు ఆరాటపడుచున్నది. అందుకే సింహాలు కూడా అతని ముందు సాష్టాంగపడి ఉన్నాయి, నోళ్ళు మోయబడ్డాయి. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక నిర్మల హృదయులు ధన్యులు, దేవుని చవి చూస్తారు, దేవుని స్పృశిస్తారు, దేవుని దర్శిస్తారు, దైవానుభవాన్ని పొందుకుంటారని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 7వ భాగ్యముగా శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సమాజము కోసం, అణగారిన వర్గాల కోసం, హక్కుల కోసం పోరాడేటటువంటి వారు శాంతి స్థాపకులు. దేశాల మధ్య, రాజ్యాల మధ్య, రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య శాంతి స్థాపన కోసము ప్రాకులాడేటటువంటి వారు దేవుని యొక్క బిడ్డలు. కనుక ఈ యొక్క భాగ్యాన్ని మనము మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు మనం అప్లై చేసినట్లయితే, అన్వయింపచేసినట్లయితే ఈ వాక్యము స్పష్టముగా ఆయన యొక్క జీవితానికి సార్థకమవుతుంది. ఈ లోకం మనకేం చెబుతుంది? దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొట్టు, ద్వేషిస్తే తిరిగి ద్వేషంతోనే సమాధానం చెప్పు అన్నాడు. సమాధానం చెప్పు అని ఈ లోకం చెబుతుంది. కానీ ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేకమైనటువంటి గాయాలు పొందుకున్నాడు, మానసికమైన గాయాలు, క్షోభకు గురి చేశాయి. చిన్నప్పుడే అతనికి మానసికంగా పెద్ద గాయం ఏర్పడింది. అదేమిటనగా, ఒక తెల్ల వ్యక్తి ఆడుకునిచ్చినప్పుడు ఒక తెల్ల బాలుడు, ఇదిగో నువ్వు నల్లవాడివి, నేను తెల్లవాడిని, కనుక నేను తెల్లవాడిని, నువ్వు నల్లవాడి, కాబట్టి మన ఇద్దరం కలిసి ఆడుకోలేం, మనందరం కలిసి మనము ఒక దగ్గర ఉండలేం. ఈ తీరుగా అతనిని గాయపరిచాడు. అది శత్రుత్వంగా తీసుకోలేదు, కోపంగా తీసుకోలేదు, ప్రతీకారంగా తీసుకోలేదు. న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, సమానత్వం కోసము, శాంతి స్థాపన కోసము నేను ప్రాకులాడుతాను, నేను ప్రార్థిస్తాను, నేను జయిస్తాను, నేను పోరాటం చేస్తానని ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అహింస విధానాన్ని ఎంచుకున్నాడు, శాంతి విధానాన్ని ఎంచుకున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క అహింస, ఈ శాంతి అతను నమ్మిన విధముగా ఇది బలహీనత కాదు, ఇది బలమని నమ్మాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకే ఆయన ఈ యొక్క గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాడు. ఆయన ఒకానొకసారి ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. యావత్ దేశాన్ని ఆయన కదిలించాడు, ఆలోచింపచేశాడు, ఆ స్ఫూర్తిని నింపాడు, ముందుకు కదిలాడు. ప్రియమైన సోదరుల సోదరులారా, హింసతో కాకుండా అహింసతో ఆయన ముందుకు కదిలాడు. కనుక ఆయన తరచుగా తన నోటి నుంచి ఒక మాట అనేవాడు, ద్వేషాన్ని తొలగించదు, ప్రేమ మాత్రమే అది చేయగలదు అని ఆయన నమ్మి ముందుకు సాగాడు. ద్వేషంతో కాకుండా ప్రేమతో, న్యాయం కోసం, నీతి సమానత్వము కోసము, హక్కుల కోసం ముందుకు కదిలాడు ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్. ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడు.
కానీ అతని సందేశము అతని హత్యతో, అతని మరణముతో చనిపోలేదు. అతని మరణం తర్వాత అమెరికాలో పౌర హక్కుల చట్టాలు బలపడ్డాయి. ప్రేమైన సోదరి సోదరులారా, శాంతి నెలకొన్నది, న్యాయం, హక్కులన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ప్రేమైన సహోదరి సోదరులారా, అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14:27 శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వలె నేను ఇచ్చుటలేదు కనుక మీరు కలవరపడవలద్దు, మీరు భయపడవలదు. క్రీస్తు ప్రసాదించే శాంతిని కొలస్సీ పత్రిక 3:15 సెలవిచ్చిన విధముగా క్రీస్తు ప్రసాదించే శాంతిని మీ హృదయములో పదిలపరచుకోండి. ఆ శాంతి ద్వారానే, ఆ శాంతి మిమ్మల్ని ఒక్కడిగా చేస్తుంది, మిమ్మల్ని ఐక్యపరుస్తుంది. ప్రభు పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. కనుక క్రీస్తు విలువలతో ముందుకు సాగాడు మార్టిన్ లూథర్ కింగ్. కనుక ఈ హక్కుల కోసం పోరాడాడు, దాన్ని సాధించాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, ఇక చివరిగా ధర్మార్థమహింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. ఈ కష్టభాగ్యాన్ని, ఈ గొప్ప భాగ్యాన్ని మనము పునీత స్టెఫాన్ గారికి అన్వయింపజేస్తే 100% అతని యొక్క జీవితంలో ఇది సార్థకమవుతుంది. స్టెఫాన్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే స్టెఫాను సత్యాన్ని, నీతిని ఉక్కుసూటిగా పలికేటటువంటి వాడు, నిజాయితీగా పలికేటటువంటి వాడు, సత్యాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి, ఆత్మతో నింపబడినటువంటి, ఆత్మాభిషేకముతో జీవించినటువంటి వ్యక్తి, నిజాన్ని నిర్భయముగా ప్రకటించినటువంటి వ్యక్తి. కనుక ధర్మార్థము హింస అంటే దొంగతనాలు చేసి, అబద్ధాలాడి శిక్షణ పొందటము కాదు, కీడు చేసి శిక్షణ పొందటము కాదు, మేలు చేసి నీతి కొరకు, న్యాయం కొరకు పోరాడి అందు నిమిత్తం కష్టాల పాలైతే, నా నిమిత్తము, నా సందేశం నిమిత్తము మీరు కష్టాల పాలైతే, నిందల పాలైతే, అవమాన పాలైతే, ఇక్కట్ల పాలైతే మీరు ధన్యులు అన్నారు. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతి కొరకు కష్టాల పాలైతే, దేవుని యొక్క రాజ్య స్థాపన కోసము మీరు కష్టాల పాలైతే, శ్రమల పాలైతే, దేవుని యొక్క వెలుగును ప్రకటించే నిమిత్తము, సత్యం కోసం నిలబడే నిమిత్తము, దేవుని యొక్క వెలుగును ప్రకటించే విషయములో చీకటితో, చీకటి శక్తులతో, చీకటి మనసులతో, చీకటి వ్యక్తిత్వాలతో పోరాటం చేసే నిమిత్తం, అందు నిమిత్తం వచ్చే కష్టాల నిమిత్తం, శ్రమల నిమిత్తము మీరు కష్టాల పాలైతే, నిందల పాలైతే, అవమానాల పాలైతే మీరు ధన్యులు, హింసల పాలైతే మీరు ధన్యులు, చెరసాల పాలైతే మీరు ధన్యులు, దైవరాజ్యం మీదే అని సెలవిస్తున్నాడు. స్టెఫాను తను హింసిస్తున్న వారితో, రాళ్ళతో కొట్టబడి చంపబడుతున్న సమయంలో ఆయన పలికిన మాట ఇది, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించండి అయ్యా అని చెప్పేసి వారందరి కోసం ప్రార్థించాడు పునీత స్టెఫాన్ గారు. యాకోబు పత్రిక 5:10-11 మనం చూసినట్లయితే, సోదరులారా ప్రభువు నామమున పలికిన ప్రవక్తలను స్మరించుకోండి, కష్టాలలో సహనము ఏమిటో వారిని ఉదాహరణగా చేసుకోండి, వారి సహనము చూపించరే కనుక వారిని మనం ధన్యులనుచున్నామని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఈ 8 భాగ్యాలు మనం ఒక్కొక్కరికి జీవితానికి అన్వయింపచేసి ధ్యానించి ఉన్న ప్రియమైన సోదరి సోదరా, ఈ 8 భాగ్యాల్లో ఏ ఒక్క భాగ్యాన్ని మనం ధ్యానించి దాన్ని అన్వయింప చేసుకొని జీవించిన మనం ధన్యులం అవుతాం. ఎందుకనగా ఈ గొప్ప పర్వత ప్రసంగం యావత్ ప్రపంచంలో అనేక మందిని మార్చింది, కదిలించింది, వారిని సమ్మోహితులు చేసింది, ప్రేరేపించింది, దైవరాజ్యం కోసం అంకితులయ్యారు. అందులో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇలా అనేక మంది అన్యులు ఉన్నారు, అనేక మంది పునీతులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అనేక మంది యొక్క జీవితాలలో ఈ గొప్ప భాగ్యాలు మనకు స్పష్టంగా చూడగలుగుతాం. కనుక 8 భాగ్యాలను మనం ధ్యానించి మన జీవితాలకు అన్వయింప చేసుకొని ఏ ఒక్క భాగ్యం మనం పట్టుకొని జీవించిన, దాని కొరకు బ్రతికినా, దానికోసం పోరాడినా, దానికోసం నిలబడినా మనం ధన్యులం అవుతాం. ప్రేమైన సోదరి సోదరులారా, కనుక ఈ గొప్ప ప్రసంగం మన యొక్క జీవితాలను, యేసు ప్రభు చేసిన ఈ గొప్ప అష్టభాగ్యాల పర్వత ప్రసంగం మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను ప్రేరేపించాలని, బలపరచాలని, నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, శాంతి కోసము, సమాధానం కోసము పాటుపడేటటువంటి బిడ్డలుగా ప్రేరేపించాలని మనం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. మా ప్రియ పరలోక తండ్రి,
నీ కుమారుడు బోధించిన అష్టభాగ్యాల ద్వారా మాకు దేవుని రాజ్యపు మార్గాన్ని చూపించినందులకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ఆత్మీయ జీవితంలో పేదలమై నీ మీద మాత్రమే ఆధారపడే హృదయాన్ని మాకు ప్రసాదించండి. వినయముతో జీవించే మనసును, నీతికి ఆకలి దప్పులు కలిగిన జీవితం మాకు ప్రసాదించండి. కరుణగల వారమై, హృదయ శుద్ధులమై, సమాధాన పరులమై జీవించినట్లు మమ్ము దీవించండి. మీ నామం కోసం బాధ వచ్చినా ఆనందించగల విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినట్లా ఈ యొక్క వాక్యాన్ని, సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.